హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ విజన్. నేను మీ నందు. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. యమహా ఈ పేరు వినగానే వెంటనే గుర్తొచ్చేది RX 100. ఆ మోడల్ సైలెన్సర్స్ నుంచి వచ్చే ఆ పెక్యులర్ సౌండ్. అప్పట్లో యూత్ RX 100 లవ్లో పడిపోయింది. RX 100 ఓ మ్యాడ్నెస్ని క్రియేట్ చేసింది. స్టైలిష్ బైక్స్ను కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది యమహా కంపెనీ. జర్నీలో ఎన్నో మలుపులున్నాయి. ప్రతి మలుపులోనూ ఆశ్చర్యపరిచే సంగతులున్నాయి. అదో లాంగ్ డ్రైవ్ స్టోరీ. నిజానికి ఈ కథ బైక్తో స్టార్ట్ కాలేదు. ఓ జపనీస్ వ్యక్తి కృషిలోంచి పుట్టింది. యమహా వెనుక కొన్ని దశాబ్దాల మహాచరిత్ర ఉంది. అదేంటో, యమహా సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. తొరాకుసు యమహా 1851లో జపాన్లోని నాగసాగిలో పుట్టాడు. ఇంట్లోనే లైబ్రరీ ఉంది. దాంతో చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం అలవాటైంది. మెషిన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎక్కువగా చదివేవాడు. వెస్ట్రన్ సైన్స్ అండ్ టెక్నాలజీపై చిన్నతనం నుంచే ఇంట్రెస్టింగ్ ఏర్పడింది. తొరాసుకు టైం దొరికినప్పుడల్లా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడు. 1870లో వెస్ట్రన్ కల్చర్ అండ్ టెక్నాలజీ జపాన్లోకి ప్రవేశించింది. దాంతో ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగింది. ఆ సమయంలో తొరాకుసా గడియారాలు తయారు చేసే చిన్న షాప్ నడుపుతున్నాడు. వాచ్ మేకింగ్ లాభసాటిగా లేదని గ్రహించాడు. జపాన్కి దిగుమతవుతున్న మెడికల్ ఎక్విప్మెంట్ పై దృష్టి పెట్టాడు. వాటిని స్టడీ చేయడానికి ఒసాకా వెళ్ళాడు. కానీ ఆ పని మీద కూడా మనసు లగ్నం కాలేదు. అది 1886. తొరాకుసు వయసు 35 ఏళ్లు. జాబ్ చేయడం వల్ల ప్రయోజనం లేదని ఆ ఏజ్లోనే డిసైడ్ అయ్యాడు. అప్పుడు అతడికి చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన గుర్తొచ్చింది. అది మదిలో ముద్రించుకుపోయిన సంఘటన. అప్పుడు ఒసాకాలో గడియారాలు ప్రజాదరణ పొందుతున్నాయి. తొరాకుసు వాటిని ఆకర్షితుడయ్యాడు. గడియారం తయారు చేయడం, రిపేరు చేయడం ప్రారంభించాడు. ఓ ఎలిమెంటరీ స్కూల్ యాజమాన్యం తొరాకుసుని పిలిచి రీడ్ ఆర్గాన్ను రిపేర్ చేయమని అడిగారు. దాన్ని సక్సెస్ఫుల్గా రిపేర్ చేశాడు. అప్పుడే అతడి మైండ్లో ఓ బ్లూప్రింట్ తయారైంది. ఆ సంఘటన 36 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది. మ్యూజిక్ కంపెనీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తన స్నేహితుడితో కలిసి చిన్న వర్క్ షాప్ స్టార్ట్ చేశాడు. ఎంతో కష్టపడి రీడ్ ఆర్గాన్ను తయారు చేస్తాడు. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియడం లేదు. ఎందుకంటే తొరాసుకి సంగీతంలో ఓనమాలు కూడా రావు. అప్పుడు అతడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. టోక్యో యూనివర్సిటీలో ఉన్న మ్యూజిక్ డిపార్ట్మెంట్కి ఆ ఆర్గాన్ని తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఆ యూనివర్సిటీ ఒక పెద్ద కొండపై ఉంది. 250 కిలోమీటర్లు నడవాలి. రీడ్ ఆర్గాన్ను తీసుకుపోవడానికి ఎలాంటి వెహికల్ తన దగ్గర లేదు. తన ఫ్రెండ్ని తీసుకుని ఆర్గాన్ని ఒక కర్రకు తగిలించుకొని ఇద్దరు కలిసి మోసుకుంటూ వెళ్లారు. వారి డెడికేషన్, ప్యాషన్ చూసి ఆ మ్యూజిక్ డిపార్ట్మెంట్ స్టన్ అయ్యింది. మ్యూజిక్ నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు. మ్యూజిక్లోని ఫండమెంటల్ థియరీస్ తెలుసుకున్నాడు. కానీ ట్యూన్స్ నేర్చుకోవడం కష్టంగా మారింది. అందుకే ఇన్స్ట్రుమెంట్స్ తన మైండ్లో అలా ఉండిపోయాయి. ఆ తర్వాత అవి యమహా లోగోపై 3 ట్యూనింగ్ ఫ్యాక్స్గా వచ్చాయి. ట్రైనింగ్ అయింది. హమామాసుకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు మరో రీడ్ ఆర్గాన్ తయారు చేశాడు. అది పర్ఫెక్ట్గా ఇంపోర్టెడ్ ఆర్గాన్లా తయారైంది. 7 రీడ్ ఆర్గాన్ ఆర్డర్ వచ్చింది. అది కూడా గవర్నర్ నుంచి. ఇక 1887లో నిప్పాన్ గాకి కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ ఇప్పుడు యమహా కార్పొరేషన్గా మారింది. ట్రెడిషన్ అండ్ ఇన్నోవేషన్స్కు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తొరాకుసు 1916 ఆగస్ట్ 1న కన్నుమూశాడు. ఆ తరువాతి కాలంలో నిప్పాన్ గాకి జపాన్లో అతిపెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కంపెనీగా ఎదిగింది. కానీ ఆ ప్రభావం ఎక్కువ కాలం సాగలేదు. వరల్డ్ వార్ 2 వచ్చింది. కంపెనీలో కష్టాలు మొదలయ్యాయి, నష్టాలు వచ్చాయి. ఆ సమయంలో జపాన్ గవర్నమెంట్ నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఎయిర్ క్రాఫ్ట్ పాపులర్ తయారు చేయాలి అని. కానీ కంపెనీకి ఏ అనుభవం లేదు. సర్వైవ్ కావాలి అంటే ఎలాగైనా చేసి తీరాల్సిందే. ఫ్యూయల్ ట్యాంక్స్, విండ్స్ పార్ట్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పనులు పూర్తిగా బంద్ చేశారు. 1945లో యుద్ధం ముగిసింది. మళ్ళీ కంపెనీకి ఎలాంటి వర్క్ దొరకలేదు. అప్పుడు జెన్షి గవాకమి కంపెనీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతడు తొరాకుసు యమహా గ్రాండ్ సన్. ఇతడి వల్లే యమహా ప్రపంచంలోనే పెద్ద కంపెనీగా మారింది. అమెరికా నుంచి ఫండ్స్ అందింది. జపాన్ ప్రభుత్వం కూడా స్కూల్స్లో మ్యూజిక్ క్లాసులు తప్పనిసరి చేసింది. దాంతో యమహా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కి మళ్ళీ ఊపిరొచ్చింది. కొద్ది కాలంలో కంపెనీ గ్రోత్ అయిపోయింది. సేల్స్ విపరీతంగా పెరిగాయి. కంపెనీ లాభాల బాట పట్టింది. 1955లో యమహా మోటార్ పేరుతో ఆటోమొబైల్స్ కంపెనీ స్టార్ట్ అయింది. 1953లో తన మొదటి మోటార్ సైకిల్ను తయారు చేసింది యమహా. దాని పేరు YA1 125cc2 సైకిల్ ఇంజిన్ కూడిన సింగిల్ సిలిండర్ మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ ఇండస్ట్రీలో ఇదో గేమ్ చేంజర్ అయింది. 1956లో YC1 175cc బైక్ రిలీజ్ అయింది. 1977లో YD1 250cc బైక్ విడుదలైంది. 1960 వచ్చేసరికి యమహా బైక్స్ అమెరికా ఎక్స్పోర్ట్స్ అయ్యాయి. అలా దూకుడు మీదున్న యమహా భారత్లోకి ప్రవేశించడానికి అష్ట
కష్టాలు పడింది. అది బిగ్ ఛాలెంజ్గా మారింది. వాలంటినో రోస్సీ, జార్జ్ రోలెంజో లాంటి వరల్డ్ ఛాంపియన్ రేసర్స్ యమహాతో అసోసియేట్ అయ్యారు. రేసింగ్ వరల్డ్ కూడా యమహాకి తిరుగులేదు. 1984లో ఎస్కాట్ కంపెనీలతో కలిసి రావాల్సి వచ్చింది. అప్పుడు విదేశీ బైక్స్ను ఇండియన్ మార్కెట్లోకి నేరుగా వచ్చే అవకాశం లేదు. మొదటిగా ఆర్డీ 350 బైక్ను ఇండియాలో లాంచ్ చేసింది యమహా. 350cc వచ్చిన ఈ బైక్ ఇండియాకి వచ్చిన ఫస్ట్ సూపర్ బైక్. కానీ ఇండియన్ మార్కెట్లో ఇది ఫెయిల్ అయింది. అప్పుడు ఇండియాలో సుజుకి AX100 బైక్ సేల్స్ దుమ్ము రేపుతోంది. దాన్ని రిఫరెన్స్గా తీసుకొని లైట్ వెయిట్ బండిని ఇండియాకి తీసుకురావాలనుకుంది యమహా. 1985లో లైట్ వెయిట్ అండ్ గుడ్ లుకింగ్ బైక్ను లాంచ్ చేసింది. దాని పేరే RX100. ఇది 100cc స్ట్రోక్ బైక్. ఇండియన్ యంగ్స్టర్స్కి తెగ నచ్చేసింది. భారత్లో RX100 ఓ సంచలనం. RX100 తరువాత యమహా క్రక్స్, లిబేరో, ఎంటర్టస్ బైక్స్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇవేవి RX100 రేంజ్ని అందుకోలేకపోయాయి. దాంతో ఇండియన్ మార్కెట్ మళ్ళీ యమహాకి ఛాలెంజింగ్గానే మారింది. CBZ, కరిష్మా, పల్సర్ బైకులు ఇండియన్ యూత్ విపరీతంగా వాడుతున్నారు. దీనికి తోడు 1996లో RX100 బైక్స్ని ఇండియా నిషేధించింది. ఎమిషన్ నామ్స్ ఫెయిల్ అవ్వడంతో ఇండియన్ గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది. టైం తీసుకుని 2008లో యమహా 2 బైక్స్ని లాంచ్ చేసింది. అవే యమహా R15, FZ16గా వచ్చాయి. సరికొత్త ఇన్వర్షన్స్తో వచ్చిన బైక్స్ ఇవి. డిజైన్ అండ్ టెక్నాలజీలో యమహా తీరే వేరు. టెక్నాలజీలో యమహా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 1975 మోనోషాక్ సస్పెన్షన్ను పరిచయం చేసింది. 1984లో జెనసిక్ ఇంజన్ను తెచ్చింది. 2006లో చిప్ కంట్రోల్ థ్రాటిల్, 2009లో క్రాష్ ఫ్లెయిర్ క్లాక్ పార్ట్స్ను ప్రవేశపెట్టింది. 2012లో లిన్ యాంజిల్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్. ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇండియాలో కూడా యూత్ ఫేవరెట్ బైక్గా మారింది యమహా. YZF R1 లాంటి ఆధునిక స్పోర్ట్స్ బైక్ స్టార్ సిరీస్లోని ఐకానిక్ క్రూయిజర్లు నిరంతరం రైడింగ్ అనుభవాన్ని పెంచుతూనే ఉన్నాయి. యమహా బైక్స్కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ స్టైల్, ఆ స్టాండర్డ్, ఆ లుక్ మరే బైక్లో చూడలేం. ఇంతేకాదు యమహా మరింత వ్యాప్తి చెందింది. యమహా పవర్ ప్రోడక్ట్స్, జనరేటర్స్, పంప్స్, యమహా బోట్స్, ఎలక్ట్రికల్ బైక్స్, గోప్స్ కార్ట్స్, ఇండస్ట్రియల్ రోబోట్స్, ఎలక్ట్రిక్ వీల్స్ బైక్స్, కంప్యూటర్ స్పోర్ట్స్ పార్ట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే యమహా ప్రోడక్ట్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఫోర్డ్ అండ్ టయోటా కార్లకు ఇంజిన్లు కూడా సప్లై చేస్తుంది యమహా. యమహా అంటే మ్యూజిక్ అండ్ బైక్స్ల సంగమం. ఆటోమొబైల్ రంగంలో యమహా పెను సంచలనం. అంతేకాదు బ్రాండ్ పియానోలో తయారీలో కూడా గ్లోబల్ లీడర్గా కొనసాగుతోంది యమహా. ఒక వ్యక్తి సంకల్పం ఒక మహాప్రపంచంగా మారింది. ఒక వ్యక్తి ఆశయం ఆకాశంలా ఎదిగింది. యమహా అంటే మెలోడియస్ మ్యూజిక్, బ్యూటిఫుల్ బైక్స్. ఇది యమహా సక్సెస్ స్టోరీ.